హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం. నేను నా డైట్‌లో వన్ డే ఏమేమి తీసుకుంటాను, ఎలా ప్రిపేర్ చేస్తాననేది ఈ వీడియోలో చెప్తాను. నా డే ఎప్పుడు నేను డైట్‌లో ఉన్నా, లేకపోయినా నా డే ఎప్పుడు 1 గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్‌తోనే స్టార్ట్ అవుతుంది. సో, హాట్ వాటర్‌తో స్టార్ట్ చేసేద్దాం. మనం ఇలా ఒక గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ తీసుకోవడం వల్ల మన బాడీలో ఉన్న అన్ని పార్ట్స్ యాక్టివ్ అవుతాయి. హాట్ వాటర్ తాగాక ఒక హాఫ్ అన్ అవర్ ఆగి నేను ఆమ్లా షాట్స్ తీసుకుంటాను. ఈ ఆమ్లా షాట్స్ ఎలా ప్రిపేర్ చేస్తాననేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థింగ్స్ అన్నీ ఒక వీడియో చేసి మీకు పెడతాను. ఆమ్లా షాట్. ఈ ఆమ్లా షాట్ తీసుకోవడం వల్ల మనకి హెయిర్ బావుంటుంది. హెయిర్ లాస్ అవ్వకుండా ఉంటుంది. మన బాడీకి కావాల్సినంత సి విటమిన్ అందుతుంది. మార్నింగ్ ఈ ఆమ్లా షాట్స్‌తో మన డే స్టార్ట్ చేయటం వల్ల మన బాడీ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఈ ఆమ్లా షాట్స్ తాగి నేను ఒక 1 అవర్ యోగా చేస్తాను. యోగా అనుకోండి, వర్కౌట్ అనుకోండి, మన డైట్ ఎప్పుడైనా సరే 80% ఫిట్‌నెస్‌లో 80% డైట్ ఉంటే 20% ఎక్సర్సైజ్ ఉంటుంది. బట్ ఈ 80 లేకపోయినా, ఆ 20 లేకపోయినా మన డైట్ అనేది వర్కౌట్ అవ్వదు. 2 బ్యాలెన్స్ చేస్తేనే వర్కౌట్ అవుతుంది. డైట్ మాత్రమే కంట్రోల్‌లో ఉంటే వెయిట్ లాస్ అవుతాం. బట్ ఇంచ్ లాస్ అవ్వం. యోగా చేసేసాక నేను బ్రేక్‌ఫాస్ట్‌కొస్తాను. అప్పటికే లేట్ అయిపోతుంది గదా! బాగా ఆకలిగా ఉంటుంది. నాకు బ్రేక్‌ఫాస్ట్‌లోకి వాళ్ళు మూంగ్ దాల్, శనగపిండి ఈ 2 ఇంగ్రీడియెంట్స్‌తో నాకు నచ్చిన టిఫిన్ నాకు నచ్చినట్టు చేసుకోవచ్చు. మన లేడీస్‌కి నచ్చినట్టు వండుకొని తినమంటే ఎంతో హ్యాపీగా వండుకొని తింటాం గదా! సో, అలాగే నేను కూడా మూంగ్ దాల్‌ని ముందు రోజు నైటే నానబెట్టుకున్నాను. నానబెట్టుకొని దాన్ని గ్రైండ్ చేయలేదు. గ్రైండ్ చేస్తే అది మూంగ్ దాల్ దోస అయిపోతుంది. అందుకని గ్రైండ్ చేయకుండా చాపర్‌లో వేసేసి చిన్న పీసెస్ లాగా అయ్యేట్టు చాప్ చేసుకున్నాను. చాప్ చేసుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం శనగపిండి యాడ్ చేసి, ఆనియన్, క్యారెట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేశాను. ఎందుకంటే ఆల్రెడీ మూంగ్ దాల్ సోక్ అయి ఉంటుంది. సో, అందులో వాటర్ ఉంటాయి. సో, మనం అందులో వాటర్ పోయాల్సిన అవసరమే లేదు. ఇంతకుముందు వీడియోస్‌లో కూడా మీకు చెప్పాను. నేను శనగపిండి యూజ్ చేసిన ప్రతి దాంట్లో నేను వాము యూజ్ చేస్తాను. బికాస్ ఆ శనగపిండి గ్యాస్ వస్తుందని ఒక ఫీలింగ్ అనమాట నాకు. సో, అలా బాగా కలిపేస్తే వాటర్ ఫామ్ అయిపోయి అదే ఉండైపోతుంది. మనకు నచ్చిన షేప్‌లో మనకు నచ్చినట్టు మనం చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు నచ్చిన షేప్‌లో చేసుకొని ఒక ప్లేట్‌లో పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని పాన్ హీట్ ఎక్కాక ఇగో ఇలా పాన్ మీద స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం మందంగా అనిపిస్తే కొంచెం అలా ప్రెస్ చేస్తే పలచగా అయిపోతాయి. మందంగా ఉంటే లోపల ఉడకదు. ఈ టిక్కీస్ అనేవి క్రిస్పీగా రావు. సో, ఇప్పుడు కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ ఆయిల్. ఏదైనా సరే మనం ఎంత ఆయిల్ వాడాలి, ఎంత వెజిటబుల్స్ వాడాలనే క్వాంటిటీ మన వెయిట్‌ని బట్టి మనకి ఆ డైటీషియన్సే మనకు సజెస్ట్ చేస్తారు. నా వెయిట్‌కి నాకు 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ ఇచ్చారండి. ఇది ఒక్కొక్కళ్ళకి ఒక్కోలా ఉంటుంది కదా! అందుకని నేను మెజర్‌మెంట్స్ మీకు చెప్పలేకపోతున్నాను. ఇలా చక్కగా ఎర్రగా వేగిపోయాక ఒక ప్లేట్‌లోకి తీసుకొని వేడి వేడిగా పల్లీల చట్నీలో గానీ, కర్డ్‌లో గానీ మనం సర్వ్ చేసుకొని తినొచ్చు. మనకి ప్రోటీన్ ఎంత ఇంపార్టెంటో అలాగే ఫైబర్ గూడా అలాగే ఇంపార్టెంట్. ప్రోటీన్ కోసం మనం ఇక్కడ మూంగ్ దాల్ తీసుకుంటే, ఫైబర్ కోసం కీరా తీసుకున్నాం. కీరానే కాదు వెజిటబుల్స్ ఏదైనా ఫైబరేనండి. బ్రేక్‌ఫాస్ట్‌కి, లంచ్‌కి మధ్యలో మనకు ఆకలేస్తుంది. అలాంటి టైంలో ఒక ఫ్రూట్ కానీ, కొన్ని నట్స్ కానీ తీసుకోవచ్చు. సో, నేనిప్పుడు యాపిల్ తీసుకున్నాను. ఇప్పుడు లంచ్‌కొచ్చేస్తే లంచ్ ఏంటంటే మెయిన్ మనం ఒక కప్పు రైస్ తీసుకుంటే 3 కప్స్ ఆఫ్ కర్రీ తీసుకోవాలి. ఒక డైట్ చేసేవాళ్ళే కాదు, చిన్నవాళ్ళు కాదు, పెద్దవాళ్ళు కాదు. ఎవరైనా సరే రైస్ తక్కువ, కూర ఎక్కువ 1:3 రేషియోలో తీసుకుంటే మన హెల్త్‌కి చాలా మంచిది. దానితో పాటు పెరుగు గూడా తీసుకోవాలి. పెరుగు మన బాడీని చాలా చల్లగా చేస్తుంది. పెరుగు తీసుకోవటం వల్ల మన బాడీ హీట్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు లంచ్‌కి, డిన్నర్‌కి మధ్యలో చాలా గ్యాప్ ఉంటుంది. ఆ టైంలో కూడా మనకు ఆకలేస్తుంది. మార్నింగ్ ఫ్రూట్ తీసుకుంటే ఈవినింగ్ నట్స్ తీసుకోవచ్చు. ఈవినింగ్ నట్స్ తీసుకుంటే మార్నింగ్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు. దీన్నే మిడ్ స్నాక్స్ అంటారు. కానీ ఖచ్చితంగా తీసుకోవాలండి. ఎక్కువ గ్యాప్ ఉంటే పొట్టలో గ్యాస్ ఫామ్ అయిపోయి మనం చాలా ఇబ్బంది పడతాం. ఇక ఈవినింగ్ డిన్నర్‌కొచ్చేసాం. ఈవినింగ్ డిన్నర్‌లో నేను సలాడ్ తీసుకుంటున్నాను. సలాడ్ కోసం 1 కప్ స్వీట్ కార్న్, 1 కప్ వెజిటబుల్స్, కొంచెం ఆనియన్, కొంచెం టమాటో చాప్ చేసి తీసుకుంటున్నాను. కొద్దిగా పన్నీర్ పీసెస్. ఇక్కడ నాకు ప్రోటీన్‌గా పన్నీర్ ఇచ్చారు. ఫైబర్‌గా వెజిటబుల్స్ ఇచ్చారు. ఇప్పుడు టాపింగ్ కోసం కర్డ్ వేసుకొని, కొంచెం సాల్ట్, కొంచెం చాట్ మసాలా వేసుకొని, మంచిగా మిక్స్ చేసుకోవాలి. నేను ఫుడ్ స్పైసీగా తింటాను. కానీ చిల్లీ తినలేను. అందుకని రెడ్ చిల్లీ పౌడర్ నేను ఎక్కువ యూజ్ చేస్తాను. నేను ఎక్కువ సలాడ్స్‌కి రెడ్ చిల్లీ పౌడరే యూజ్ చేస్తాను. మీకు గ్రీన్ చిల్లీసే ఇష్టమైతే గ్రీన్ చిల్లీసే యూజ్ చేసుకోవచ్చు. నైట్ టైమ్ సలాడ్స్ తీసుకోవడం వల్ల
టమ్మీ చాలా లైట్‌గా అనిపిస్తుంది. నైట్ టైమ్ హాయిగా నిద్రపడుతుంది. కానీ ఎర్లీ డిన్నర్ తీసుకోవడం అనేది చాలా మంచి హ్యాబిట్. ఎర్లీ డిన్నర్ అంటే ఈవినింగ్ 7:00 లోపు తినడమే ఎర్లీ డిన్నర్. వీటితో పాటు 3 లీటర్స్ ఆఫ్ వాటర్, అలాగే ప్రాపర్ స్లీప్. ప్రాపర్ స్లీప్ అంటే 8 అవర్స్ కంపల్సరీగా మనం ప్రాపర్‌గా నిద్రపోవాలండి. స్లీప్ డిస్టర్బ్ అయినా, వాటర్ సరిగ్గా తాగకపోయినా మన డైట్ సరిగ్గా వర్కౌట్ అవ్వదు. సో, వాటర్ అనేది మన బాడీకి చాలా ఇంపార్టెంట్. ఇదండి నా డైట్. ఇంట్లోనే మనకి నచ్చినట్లు వండుకుంటూ మనం డైట్ చేయొచ్చు. కాకపోతే ఎంత తినాలి, ఎలా తినాలి అనేది మాత్రం వాళ్ళు చెప్తారు. ఆ ఇంగ్రీడియెంట్స్ అన్ని యూజ్ చేసుకొని మనకు నచ్చినట్టు మనం కుక్ చేసుకొని తినొచ్చు. నేను చెప్పినట్టే వండాలి అని లేదు. ఆ ఇంగ్రీడియెంట్స్‌తో మీకు వేరే వెరైటీ ఏమన్నా వస్తే మీరు చేసుకోవచ్చు. నా వెయిట్ లాస్ జర్నీ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.